హలో గాయ్స్, అనదర్ మై కుకింగ్ వీడియో. సో ఇది ఈరోజు అయితే నేను శనగపప్పుతో అయితే ఒక రెసిపీ చేస్తున్నాను. రెసిపీ కాదు, స్నాక్ చేస్తున్నాను. ఇది యాక్చువల్లీ నేను యూట్యూబ్లో ఒక వీడియో చూసాను అనమాట. కృతికాస్ వంటలు అని చెప్పి మీరు ఎవరెవరో చూస్తున్నారంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఆ వీడియో ఛానల్లో అయితే చూసాను అనమాట. ఈవినింగ్ స్నాక్ దగ్గర ఇదైతే శనగపప్పు ఒక 4 hours నానబెట్టి చేస్తారనమాట. సో చూసి నేనైతే ట్రై చేస్తున్నాను అనమాట. 100% వచ్చాయన్నమాట. చాలా సింపుల్. సో నేనైతే రెసిపీ చెప్పేస్తాను మీకైతే, అంటే తెలియని వాళ్ళు చూడండి అని చెప్పి. ఫస్ట్ అయితే శనగపప్పుని మీరు ఏ కప్పుతో తీసుకుంటే ఆ శనగపప్పుని అయితే తీసుకొని ఒక 4 hours వరకు నానబెట్టుకోవాలన్నమాట. నానబెట్టుకొని తడి లేకుండా తుడుచుకొని ఆరబెట్టుకోవాలన్నమాట. అసలు తడేలి అనేది లేకుండా అనమాట. ఇంకా తడి లేకుండా చూసుకొని ఇంకా వేడి ఆయిల్ అయితే వేసేయాలన్నమాట. లైట్ గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తీసుకోవాలి. ఇంకా అవన్నీ వేయించిన తర్వాత కొన్ని ఉంటే మన దగ్గర పల్లీలు, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని లాస్ట్ లో వేయించుకొని ఉప్పు, కారం, లైట్ గా పసుపు అయితే వేసేయండి. పసుపు మీ ఇష్టం అనమాట, వేస్తే వేయండి లేకపోతే లేదు. కలుపుకొని తిప్పండి బాగా. ఎంత క్రంచీగా ఉన్నాయో, రెసిపీ అయితే సూపర్ అనమాట. మీరైతే నా కోసం ట్రై చేయండి. ఇంకా ఏం రెసిపీ కావాలో కామెంట్ చేయండి. బై.